హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈ రోజు మనము క్రీమీ పన్నీర్ బుర్జీ చూసేద్దాము. ఇది మనకి రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మరి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. వేసుకుని దాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలండి. దానిలోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఎర్రకార పొడి, 1 పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడరు, అలానే 1 పావు టీ స్పూన్ పసుపు, 1 అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. వీటిల్ని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి వేయించి పెట్టుకున్న ఈ శనగపిండిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనము 1 అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలండి, జస్ట్ కొంచెం 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు 2 నుంచి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలానే 1 టమాటో సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి, ఈ కర్డ్ మిక్స్చర్, ఇది ఇందులోకి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్లోగా కుక్ చేసుకుందాము. లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుందామండి. ఎందుకంటే పెరుగు కదా, సో ఒక్కొక్కసారి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుందాం. ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా దగ్గరికి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పన్నీర్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ నేనే చేశానండి ఇంట్లో. ఈ పన్నీర్ని మనము గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మెతిపేసుకోవచ్చు అండి. గ్రేట్ చేసుకున్న పన్నీర్ని ఇప్పుడు మనము ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ మిల్క్ పోసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత నిదానంగా స్లోగా కలుపుకుంటూ మనము ఇంకొక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుందామండి. మన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఎండ్లో మనము ఒక పావు టీ స్పూన్ నుంచి 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలానే 1 టీ స్పూను కసూరి మేతి తీసుకుని ఇట్లా చేతిలో వేసుకొని కొంచెం ఇట్లా నలిపేసేసుకుని లాస్ట్లో ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఈ రెండిట్లు ఇలా కలిపేసుకోవాలి, మసాలాను కసూరి మేతి. క్రీమీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. సర్వింగ్ డిష్లోకి తీసుకునే ముందు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. 1 టీ స్పూన్ బటర్ వేసుకుందాము. ఇది వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ట్రస్ట్ మీ అండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకి రోటీలోకి ఆర్ చపాతీల్లోకి ఆర్ పూరీల్లోకి. మీరు కూడా ట్రై చేసి మరి నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.